రైతు సోదరులందరికీ నా నమస్కారాలు. ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. ఎందుకంటే మినుములో కానీ వరిలో కానీ ఏ కొత్త వెరైటీ వచ్చినా దాన్ని మినీ కిట్ రూపంలో తీసుకొచ్చి దాన్ని ఫౌండేషన్గా తయారు చేసి నా తోటి రైతు సోదరులందరికీ సీడ్ అనేది ఇస్తుంటాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టిన ప్రతి వీడియో అనేది మీకు వస్తుంది. ఇప్పుడు చూస్తున్న ఈ వరి రకం వచ్చేసరికి డిఆర్ఆర్ డాన్ 75 అనే మధ్యస్థ సన్న వరి రకం. ఇది 5SR మరియు అనంతసారు మినీ కిట్ రూపంలో మనకు ఇవ్వడం జరిగింది. దీని మినీ కిట్ తీసుకొచ్చి మనం దీన్ని డెవలప్ చేస్తున్నాము. చూడండి రైతు సోదరులారా, విరగపండేసింది వెన్నులు చూడండి. రైతు సోదరులారా, వెన్నులు చూడండి, విరగబండేసింది. ఎకరానికి ఈ విధంగా బండితే తేలిగ్గా 75 కేజీల బస్తాలు 60 బస్తాలు అనేవి తేలిగ్గా వస్తాయి. దీని ఈల్డింగ్ దీని దిగుబడి సామర్థ్యం వచ్చేసరికి 75 కేజీల బస్తాలు 55 నుంచి 60 బస్తాలు వస్తాయి. క్వింటాల్ రూపంలో చూసుకుంటే 45 క్వింటాల్ వరకు తేలిగ్గా వస్తాయి. దీని దుబ్బు శాతం వచ్చేసరికి ఒక్కొక్క దుబ్బుకు వచ్చేసరికి దగ్గర ఈ దుబ్బు చూడండి రైతు సోదరులారా, దుబ్బు చూడండి, ఈ దుబ్బు చూడండి, తేలిగ్గా 40 నుంచి 50 పిలకలు అనేది తేలిగ్గా చేస్తుంది. దీని పంటకాలం వచ్చేసరికి ఖరీఫ్లో అయితే 125 నుంచి 130 రోజుల వరకు ఉంటుంది. అదే రబీలో అయితే 125 రోజుల వరకు ఉంటుంది. దీని దిగుబడి సామర్థ్యం వచ్చేసరికి ఒక ఎకరానికి 75 కేజీల బస్తాలు 55 బస్తాల నుంచి 60 బస్తాలు తేలిగ్గా పండుతుంది. దీని ఒక్కొక్క ఎన్నులు వచ్చేసరికి దగ్గర 450 నుంచి 500 గింజలు తేలిగ్గా ఉంటాయి. చూడండి రైతు సోదరులారా, ప్రతి వెన్నుని గమనించండి, ప్రతి ఎన్నుని మీ కళ్ళ ముందే ఈ వెన్ను తీస్తున్నాను. ఇది డిఆర్ఆర్ డాన్ 75 మీ కళ్ళ ముందే తీస్తున్నాను. చూడండి వెన్ను ఎంత పొడుగుందో చూడండి. ఒక్కొక్క ఈ కంకిలో వచ్చేసరికి దగ్గర 450 నుంచి 500 గింజల వరకు ఉంటాయి. చివరి వరకు పాలు పోసుకుంటుంది ప్రతి గింజ పాలు పోసుకుంటుంది. ఇది వరిలో వచ్చే అగ్గి తెగులు మరియు కాండం కుళ్ళు తెగులు మరియు దోమపోటు మరియు ఎండాకు తెగుల్ని, మోగు పురుగుని, వీటన్నిటిని వరిలో వచ్చే మ్యాక్సిమం అన్ని తెగుల్ని బాగా తట్టుకుంటుంది. రైతుకి ఏంటంటే అతి తక్కువ కాలంలో అతి తక్కువ పెట్టుబడితో మంచి దిగుబడినిచ్చే వెరైటీ. దీని గింజ సైజు వచ్చేసరికి బీపీటీ 5204 కంటే కొంచెం లావుగా ఉంటుంది, 1010 కంటే సన్నగా ఉంటుంది. సో ఇది దీని యొక్క గింజ పరిమాణం. దీన్ని మనం ఏం చేస్తామంటే మన తోటి రైతు సోదరులందరికీ సీడ్ ఇవ్వడానికి నీట్గా మనుషుల చేత కోపించి ఒక వారం రోజులు బాగా ఎండనిచ్చి ఆ తర్వాత కుప్పేసి ట్రాక్టర్ పెట్టి తొక్కిచ్చేసి ఎటువంటి కల్తీలు బెరుకులు లేకుండా నా తోటి రైతు సోదరులందరికీ సీడ్ అనేది ఇస్తాను. ఎవరైనా సీడ్ కావాల్సి ఉంటే డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను. ఆ నెంబర్కి కాల్ చేస్తుందిగా నా తోటి రైతు సోదరులందరినీ కోరుచున్నాను.